హాయ్ గాయ్స్, ఇప్పుడే ఎలిమినేషన్ అప్డేట్ అయితే వచ్చింది. నేను గెస్ట్ చేసినట్టుగానే ఎవరైతే బాటమ్ 2లో ఉన్నారో వాళ్ళతో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు నేను గెస్ట్ చేశాను. అలాగే బాటమ్ 2లో ఉన్న ఒకరైతే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. మీలో చాలామంది ఫ్లోరస్ అని ఎలిమినేట్ అవుతుంది గెస్ట్ చేసి ఉంటారు. మ్యాక్స్ నేను కూడా అదే గెస్ట్ చేశాను. బట్ మనందరి గెస్ట్ రాంగ్ అనమాట. ఎందుకంటే BB9లో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయింది సృష్టి వర్మ. బేసిక్గా నేనైతే ఓటింగ్ రిజల్ట్స్ మీద వీడియో చేయలేదు. బట్ చాలామంది తెలుసు, ఎటువంటి అఫీషియల్ అయినా అన్అఫీషియల్ అయినా ఓటింగ్ పోల్స్లో టాప్ 2లో ఉన్నది తనుజ మరియు సుమన్ శెట్టి. అలాగే బాటమ్ 2లో ఉన్నది సృష్టి వర్మ అండ్ ఫ్లోరస్ అయిని. వీళ్ళిద్దరికీ మ్యాక్స్ పెద్ద ఓటింగ్ డిఫరెన్స్ అయితే లేదు. బట్ వీళ్ళిద్దరికీ డిఫరెన్షియేట్ చేసేది మాత్రం పిఆర్ అనమాట. పిఆర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఫ్లోరస్ అయిని సృష్టి వర్మ వీళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏంటి, అసలు ఆ సృష్టి వర్మ ఎలిమినేట్ అవ్వడం గల రీజన్ ఏంటి, ప్రతిదీ మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ ఉంచండి. బేసిక్గా ఇలాగా బాటమ్ 2లో ఉన్న కంటెస్టెంట్ దగ్గర మైనర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు, అంటే ఓటింగ్లో మైనర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు బిగ్ బాస్ టీమ్ బేసిక్గా ఏం చేస్తుందంటే షోకి ఎవరైతే కంటెంట్ ఇస్తున్నారో వాళ్ళు మాత్రం ఉంచి రిమైనింగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరు కూడా మరి కంటెంట్ అనేది ఇవ్వట్లేదు. ఒకవేళ బిగ్ బాస్ టీమ్ కాల్ తీసుకోవాలనుకుంటే సృష్టి వర్మ నుంచి శైని గారిని ఎలిమినేట్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే శైని గారు అసలు ఎక్కడా కనిపించలేదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఆవిడ తిరిగే రావట్లేదు. ఎవరైనా చెప్పినా తల ఊపేయడం, ఎస్ అంటూ ఊపేయడం, అంతసేపు వాష్రూమ్ దగ్గర ఉండడం, ఎవరేమన్నా లైట్ తీసుకోవడం, కేవలం బాధలు భరించడానికి పనులు చేయడానికి హౌస్కి వచ్చినట్టుగా ఆవిడ బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ సృష్టి వర్మ కూడా పెద్ద కంటెంట్ ఏం ఇవ్వట్లేదు. కానీ బట్ మార్నింగ్ వేకప్ సాంగ్లో కొద్దిగా డ్యాన్స్ అయినా ఆవిడ కనిపిస్తుంది కదా అని నా ఫీలింగ్. అలాగే సృష్టి వర్మ ఉంది కదా, నేను సృష్టి వర్మ BB9లో తీసుకున్నప్పుడు నేనేమనుకున్నానంటే సృష్టి వర్మకి అల్లు ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది, అలాగే బర్నీకి నాగో సపోర్ట్ ఉంది, మెగాఫోన్ సపోర్ట్ ఉంది. వీళ్ళిద్దరూ BB9లోకి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరిలో ఏమైనా గొడవ వస్తే బయట కాంట్రవర్సీ వచ్చే అవకాశం ఉంది అని ఏమైనా థింక్ చేస్తున్నారేమో నేను అనుకున్నాను. అలాగే ఆల్రెడీ ఆవిడకి చుట్టూ కాంట్రవర్సీలు ఉన్నాయి. అలాగే BB9లోకి వెళ్ళాక ఇంకా ఎక్స్ట్రా కాంట్రవర్సీ ఏమైనా వస్తుంది, అది షోకి అయిపోతుంది అన్న సిచ్యువేషన్ వస్తుందేమో అని BB9 ఆలోచించి తీసుకున్నాడు నేను అనుకున్నాను. బట్ మనం అనుకున్న సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఆమె బేసిక్గా చాలా న్యూట్రల్గా ఉండడం, పాజిటివ్గా ఉండడం వల్ల ఆమె షోని లైట్ తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది. అలాగే ఆడియన్స్ కూడా ఆమె లైట్ తీసుకొని ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ చేశారు. ఇక నేను చెప్పినట్టుగా సృష్టి వర్మ ఫ్లోరస్ అయిన ఎంతో బెటర్ అవ్వచ్చు, ఆడియన్స్లో కూడా ఇదే ఫీలింగ్ ఉండొచ్చు. బట్ ఇక్కడ వీళ్ళిద్దరిలో మేజర్ డిఫరెన్స్ చూపించింది ఏంటి అంటే పిఆర్. అసలు పిఆర్ అంటే ఏంటి, దానికోసం కూడా మాట్లాడతాం. పిఆర్ కోసం ఇన్డెప్త్ కావాలంటే కామెంట్ చేయండి, దానికోసం కూడా వీడియో చేస్తాను. ముందుగా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా మ్యాటర్ అనమాట. ఫ్లోరస్ అయినకి నేను ఇందాకలే చూసాను 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే సృష్టి వర్మకి 181K ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఇన్స్టాలో చాలా చాలా డిఫరెన్స్ ఉంది ఫాలోవర్స్, మీరు గమనించండి. అలాగే పిఆర్ విషయానికి వస్తే అసలు సృష్టి వర్మకి పిఆర్ లేదంట, నాకు ఇప్పటి వరకు తెలియదు. అలాగే ఫ్లోరస్ అయిని గారికి చాలా మంచిగా పిఆర్ అయితే జరిగిందనమాట. సృష్టి వర్మ గారికి పిఆర్ లేదు. అలాగే చాలామంది కూడా యాంటీగా పిఆర్ చేయడం వర్క్ చేశారంట సృష్టి వర్మకి. అది ఎందుకో దానికోసం మనకు ఇన్ఫర్మేషన్ లేదు. బేసిక్ ఇప్పుడు సిచ్యువేషన్లో బిగ్ బాస్ హౌస్లో గెలవాలి అన్నా, కొన్ని వీక్స్ సస్టైన్ అవ్వాలన్నా గేమ్ ఆడాలి, అటెన్షన్ ఉండాలి. దాంతోపాటుగా ఆడియన్స్ ఓట్లు, పిఆర్ కూడా ఫస్ట్ ఇంపార్టెంట్గా ఉండాలి. ఈ 4 ఉండడం వల్ల ఖచ్చితంగా BB9లో కూడా ముందుకి కొనసాగుతూ ఉంటారు. సృష్టి వర్మే కాదు, 2-3 రామరావు తోడు ఇంకా 2-3 కూడా పిఆర్ లేదంట. జస్ట్ వీళ్ళిద్దరి మధ్య పిఆర్ మెయిన్ డిఫరెన్స్ అయిపోవడం వల్ల సృష్టి వర్మ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. నేనేమనుకున్నానంటే డే 1లో ఏమనుకున్నానంటే సుమన్ శెట్టి గారు అవ్వచ్చు,
సంజన గారు అవ్వచ్చు, ఫ్లోరస్ అయిన గారు అవ్వచ్చు, వీళ్ళు ముగ్గురు ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారని డే 1 అనుకున్నాను. ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు మిడ్ వీక్లో ఏమనుకున్నానంటే అసలు ఈ వారం ఎలిమినేషన్ ఉండదేమో అనుకున్నాను. లాస్ట్ డే బిఫోర్ లాస్ట్ డే ఏమనుకున్నానంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అని అనుకున్నాడు. తీరా చూస్తే షూటింగ్ కంప్లీట్ అయిపోయి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే 6th వారం ఎలిమినేట్ అయిందని. దీన్ని బట్టి చూస్తే BB9లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది గెస్ కూడా చేయలేకపోతున్నాను. ఇటువంటి మేజర్ అప్డేట్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ ఉంచుకోండి.